మీనరాశి వారికి 11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మీరు తెల్లారితే కోటీశ్వరుడు అయిపోతారనేటటువంటి అతిశయోక్తులు కానీ, లేదా మీకు ఇది బాగలేదు మీరు చేయకపోతే ఏదో అయిపోతుంది అని భయపెట్టే పరిస్థితి కూడా ఏం ఉండదని శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాం. ఇది అయినప్పటికీ ఇది కేవలము గోచార ఫలితమే, మీ వ్యక్తిగత జాతకము కాదు, రాశి జాతకము. ఇది సుమారుగా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. ఎప్పుడు కానీ మీరు వ్యక్తిగత జాతకం నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల చేత రాయించుకోండి. వేషాన్ని చూసి మోసపోకండి. నిష్ణాతులు అవునా కాదా అనే విషయం 1-4 సార్లు కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళండి, రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే చెప్పండి, మా దగ్గర ఆ సౌకర్యం ఉన్నది, మేము రాసిస్తాం. అందులో వెనకడుగేసే ప్రసక్తి లేదు. ఓకే, నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీనరాశి వారికి జన్మల్లోనే రాహు సంచారం జరుగుతోంది. జన్మల్లోనే రాహు సంచారం జరగటం వలన మీకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, జన్మల్లో రాహు సంచారం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెము అనారోగ్య శరీరం కలిగి ఉండటము, లగ్నంలో ఉన్నట్టయితే కొంచెం కుత్సిత స్వభావం కలిగి ఉండటము, ఈ విధంగా లగ్నంలో రాహు ఉన్నట్టయితే జరుగుతూ ఉంటుంది. అలాగే రాహువు ఇక్కడ ఆయన యొక్క ప్రభావం వల్ల కొంచెము ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. చెడు మనుషులతో తిరిగేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో విఫలతే కానీ సఫలత కనబడదు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అలాగే సమయానికి కారణం తెలియదు, ఏదో టెన్షన్ ఉంటూ ఉంటుంది. సమయానికి భోజనం చేయలేరు. ఈ 10 రోజులు రాహు ప్రభావం వల్ల సమయానికి భోజనం చేయలేరు, సమయానికి నిద్రపోలేరు. అంతా చికాకు వ్యవహారంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు జన్మల్లో సంచారం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి, వక్రగతి కారణంగా. చేత ద్వితీయంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం ఉంటుంది, కుటుంబంలో పరిస్థితి బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది. మీ మాటకి 10 మంది ముగ్ధులవుతూ ఉంటారు. మళ్ళీ వినాలనిపించేటట్టుగా చక్కగా వాళ్ళకి ప్రీతికరమైన మాటలే మీ నోట్లో వస్తూ ఉంటాయి. ఎదర మనిషికి ప్రీతికరమైన మాటలే మీ నోట్లో వస్తూ ఉంటాయి. ఆ విధంగా కొంచెం చక్కటి ఫలితాన్ని అన్నీ కూడా గురువు వల్ల ధనాదాయం రావటము, అలాగే గుళ్ళు గోపురాలు తిరగటం, దైవభక్తి కలగటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి గురువు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరగటం వల్ల కొంచెం కోపం పెరగటము, మీకు గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదులన్నీ కూడా కొంచెం దూరం అవటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కుజుడు చతుర్థ స్థానం వల్ల అంటే పంచమంలో కూడా జరుగుతున్నాడు, కానీ అది ఒక సగం రోజు మాత్రమే. మధ్యాహ్నం 2:55 మాత్రమే ఆయన కర్కాటకంలో చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అందుచేత ఆ 2-3 గంటల సమయంలో మళ్ళీ సూర్యాస్తమయం అయిపోతుంది. కాబట్టి మనం చతుర్థ స్థాన ఫలితాలనే మనం చెప్పుకుందాము. అయిపోయింది. ఇక్కడికి పోతే 7వ స్థానంలో, సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఈ కేతు యొక్క సంచారం జరగటం వల్ల మీకు ఏంటంటే కొంచెము ఇంట్లో కొంచెం భార్యాభర్తల మధ్యన మాట పొంతన లేకపోవటము, కొంచెము ఆవిడ ఏదైనా అంటే పురుషుడు బాధపడ్డము, లేదా భర్త ఏదో అంటే భార్య బాధపడ్డము, ఇట్లాంటి జరిగే అవకాశాలు కూడా మనకున్నాయి. అలాగే ఇక్కడ కొంచెము కొంచెం చోర భయం, దొంగల వల్ల భయం, అలాగే విష పురుగుల వల్ల కొంచెం కుక్కలు రోడ్డు మీద పోతున్న కుక్కలు కరిచేటువంటి అవకాశము, ఇలాంటివి ఏదైనా ఒక పని మొదలెడితే ఆ పని వెంటనే అవ్వకపోవటం, ఆలస్యం అవ్వటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా సప్తమంలో కేతు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక అది సప్తమంలో రవి, సప్తమంలోను అష్టమంలోను 2 రాసుల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. సప్తమంలో ఒక 7 రోజులు సంచారం చేస్తున్నాడు రవి. అలాగే అష్టమంలో ఒక 3 రోజులు సంచారం చేస్తున్నారు. ఆయన అక్కడ 7 రోజులు సంచారం చేసినా సప్తమంలో, అష్టమంలో 3 రోజులు సంచారం చేసినా అక్కడ ఈ 2 ప్రదేశాల్లోనూ కూడా ఆయన మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తద్వారా కొంచెం ఆరోగ్యంలో కొంచెం దగ్గులు, రొంపలు ఇట్లాంటివి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కలగటము, అలాగే కొంచెం ధన వ్యయము, ఇంట్లో కూడా అంటే భార్యతో కావచ్చు లేదా కుటుంబ సభ్యులతో కావచ్చు కొంచెము వాగ్వివాదాలు దిగటము,
వాళ్ళతో మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదా మన వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇవన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే 8వ స్థానంలో ఉండడం వల్ల కూడా కొంచెం రుణాలు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా మనకి 8వ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రవి యొక్క సంచారం 7వ 8వ స్థానాలలో. ఇక 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో జరగడం వల్ల మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలని మనకి ఆయన ఇస్తూ ఉన్నారు. అక్కడ ఏంటంటే 8వ ఆయన ఉండటం వల్ల మనకి కొంచెం అకస్మాత్తుగా మనకి కొంచెం ధనం కలిసి రావటము, ఆయుర్దాయం కొంచెం బాగుండటము, అలాగే కొంచెం ఇంట్లో పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉండటము, అలాగే రుణ బాధలు లేకుండా ఉండటము, కొంచెం ధనం కలిసి రావటము, వ్యాపారం వృత్తిల్లో కొంచెం రాణించటము ఇత్యాదివన్నీ కూడా జరిగే అవకాశం మనకి 8మంలో బుధుడి యొక్క సంచారం వల్ల జరుగుతోంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. 8, 9 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుందండి. ఇక్కడ కొంచెము రుణాలు అవి తీరిపోవటము, అప్పు చేయవలసిన పరిస్థితి ఉండదు, ధనాదాయం బాగుండటము, కొంచెం అకస్మాత్తుగా ధన రాబడి ఉండటము, కొంచెము భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంచెము మంచి ఫలితాలన్నీ కూడా మనకి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యము, ఏదైతే మనం ఇంట్లో భార్య బిడ్డలతో కలిసి ఉండటము, అలాగే మనకి ఈ లలిత కళలకు సంబంధించి ఏదైనా ఉన్నట్టయితే వాటిలో కూడా మనం రాణించటము ఇత్యాదులన్నీ కూడా ఆ భోగాలన్నీ అనుభవించటము అన్నీ కూడా ఈ శుక్రుని వల్ల సాధ్యపడుతూ ఉంటాయి. ఈ శుక్రుడు మనకి 8, 9 స్థానాలు 2 స్థానాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే శని యొక్క ప్రభావం రిట్రాగ్రేషన్ అంటే వక్రగతి కారణంగా 11వ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. 11వ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతా ధన ఆదాయం ఉంటుంది, లాభం ఉంటుంది, పిల్లలతోటి, భార్యతోటి, మిత్రులతోటి మనం ఏదైనా పని మొదలు పెడితే ఆ పని మనం అనుకున్న టైంలో దాన్ని సక్రమంగా పూర్తి చేయగలగటము ఇత్యాది అనేక లాభాలన్నీ కూడా మనకి ఏ గ్రహం ఉన్నా 11వ స్థానంలో ఉంటుంది. ఇక్కడ శని ప్రభావం వల్ల మనకి 11లో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా చక్కటి ఫలితాలన్నీ మనం పొందగలుగుతాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే మనం నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటూ ఉన్నాం. అదే శ్లోకాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, కవచం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, ఏదో చేసుకుంటూనే ఉన్నాం కదా, చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ వారంలో మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే మనకి విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉంటాయి. నక్షత్రాలు కూడా 27, 4 పాదాలు చొప్పున 27 × 4 = 108, 108. ఈ 108కి 108 పాదాలకి అంటే 27 నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పాదానికి సంబంధించి చెప్పబడింది. ఇది పెద్దలు చెప్పినటువంటిది, మనం చెప్పినటువంటిది కాదు. కొన్ని పుస్తకాల్లో ముద్రించబడి ఉన్నది కూడా. ఆ పుస్తకం అలాంటిది ఉంటే కొనుక్కోండి. లేదంటే ఇప్పుడు మీరు చదువుకోవాలి అనుకుంటే మీకు రాశి తెలిసి నక్షత్రం తెలియకపోయినా, నక్షత్రంలో పాదం తెలియకపోయినా నేను కొన్ని మీకు చెప్తాను. 108లో అంటే ఇక్కడ 99 వరకు మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఆ 99, 11, 99, 100వ శ్లోకం నుంచి 108వ శ్లోకం వరకు ఉన్నటువంటి ఈ 9 శ్లోకాలని కనుక మీరు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి నక్షత్రము, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పాదము అందులో ఉంటుంది. తద్వారా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ఆ యొక్క రాసులు మీకు గోచార రీత్యా ఉన్నటువంటి దోషం పోతుంది. కాకుండా మీకు బోనస్గా ఒక వేదం చదివితేనో, ఒక యజ్ఞం చేస్తేనో, ఒక ఉపనిషత్తులు చదివితేనో, లేదా అష్టాదశ పురాణం చదివితేనో, ఇట్లా ఒక భగవద్గీత చదివితేనో వచ్చేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం మీకు దానికి ఏ మాత్రము తీసిపోనటువంటిది ఈ యొక్క విష్ణు సహస్రనామం. ఇది చదువుకోవటం వల్ల ఆ ఫలితం కూడా మీకు బోనస్గా లభిస్తుంది.